లావణ్య భువనగిరి ఇవేనా? ఓహో, వెళ్ళి డ్యాన్స్ చేస్తుంది ఈ అమ్మాయి. మైకిలి ఇవ్వాలి, ఒక్కతే ఉంది, ఇంకో మనిషి లేరు. లావణ్య, మీ అమ్మ కూడా వచ్చిందా? ఫిట్స్ వచ్చిందా మళ్ళా? రోజుకొకసారి వస్తుంది. వస్తుందా? రోజుకొకసారి వస్తుంది. 5-6 సార్లు వచ్చేది, రోజుకొకసారి 5-6 సార్లు. 5 సార్లు. అయితే మీ దగ్గరికి ఆడక హన్మపురం ఉన్నప్పుడు వచ్చినగా, అయితే నువ్వు మందులు వాడుతున్నావు అంటే వాడుతున్నా అయ్యగారు అంటే అది బంద్ చేయి, ఇవ్వ నేను నూనె ఇస్తున్నా, నూనె తీసుకో. పిడ్స్ ఒకవేళ వస్తే ఆ నూనె అంటానంటే అంటిన ఒకటేసారి వస్తుంది. వాటర్ చల్లారా? నూనె వాటర్ కూడా నూనెతో అసలు వద్దు మీకు. నూనె చాలా డేంజర్. అది వాటర్ కూడా రుద్దిన ఆగిపోయిందా? చాలా అయిపోయింది అయ్యగారు. ఎవరితో ఒకసారి రావటం కూడా మీదే తప్పు, నాది కాదు. మైక్ పెట్టి మీ దగ్గరికి వచ్చినప్పుడు అయితే రోజుకి 5 సార్లు 6 సార్లు 7-8 సార్లు వచ్చేది. ఇక్కడ చూడండి, వీళ్ళు ఒక్కతే కూతురాము. పిల్లలు ఎంతమంది? 2 పాపలు అయ్యగారు. 2 పాపలు, ఒకే కూతురు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత బాధ ఉంటుందో. భర్త ఏం చేశాడు తెలుసా? ఈమెకి ఫిట్స్ వస్తుంది, ఈమె వంకరలు ఊగటం, ఈ చేతులన్నీ ఇలా తిరిగిపోయి కాళ్ళు ఇట్లా వంగిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడు ఏమేమి వచ్చినాయి? ఇప్పుడు ఏమేమి ఫ్రీ అయినాయి? అయ్యగారు ఇప్పుడు ఫిట్స్ అయితే తక్కువైంది అయ్యగారు, తక్కువైంది. చప్పలు కొట్టుండు సారి. అప్పుడు మాట కూడా మాట్లాడితే స్పష్టంగా వినపడేది. ఇప్పుడు జర మంచిగా అర్థమవుతుంది మాట. ఈ 2 అయితే తక్కువైనాయి అయ్యగారు. ఏదో అప్పుడు బాగా ఊగింది కదా, అప్పుడు చాలా భూమి మీద కాలు ఎట్టుకొని ఇట్లా వంకలు తిరిగి ఊగింది. నడవనికి రాలేదు. హాస్పిటల్ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు? హాస్పిటల్ దగ్గర 2 లక్షల దాకా పెట్టినారు. మరి ఆ పాప కోసం ఉన్న ఇల్లు తాకట్టు పెట్టినారు వాళ్ళు. తాకట్టు అంటే అదే పేపర్లు లేవు కదా. అంత బాధలో భర్త ఇడిచిపెట్టేసాడు. ఆమె చూస్తే భరతనాట్యంగా తక్కువ, అలా ఉగ్గిపోతుంది. ఇప్పుడు నిలబడింది స్టాండర్డ్గా. ఆమెది పోయినసారి ఉన్న వీడియో చూపిస్తే ఇప్పుడు వీళ్ళందరూ మీకు చెప్తారు, నాకు కాదు. ఆమె అంత స్టాండర్డ్గా ఇప్పుడు నిలబడింది. పోయిన ఆదివారం వచ్చారు వాళ్ళు, అంతేనా? ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను. ఆమె కళ్ళు ఇట్లా అంటుంది, చెయ్యి. అవునా కాదా? ఇప్పుడు ఎంతసేపులో తగ్గిపోయింది అది? అది ఒక్కటే నువ్వు ఆ నీళ్లు చదివి చల్లిన సెకండ్ ఇళ్ళ కొట్టుకునే కళ్ళు స్టాండర్డ్గా నార్మల్ అయిపోయిన చప్పట్లు కొట్టండి గట్టిగా. సెకండ్ ఏంటంటే ఈ పాదాలు ఇట్లా భూమి మీద లేవు, ఇట్లా ఇలా బెండ్ అయినాయి. అవి ఆటోమేటిక్గా నేను చేతితో కూడా ముట్టుకొని నీ కూతురికి ఇప్పుడు అన్ని ఇడుదల ఇస్తున్నానని చెప్పిన. పోయిన వారం ముఖం ఎట్లా ఉంది? రేపు ఇప్పుడు పెద్ద అయినా చెప్ప ఎట్లా ఉంది? పోయిన వారం ఒక ఆ నవ్వు ఉందా? ఈ చేతులు ఇట్లా పెట్టి కాళ్ళు పెట్టి నడవ రాలేదు, మాట్లాడ రాలేదు అంటుంది. ఇప్పుడు నీ పేరు చెప్పు. లావణ్య. అంటే ఎంత మార్పు వచ్చింది చూడండి. లావణ్య అంట వచ్చిందని నీకు ఆ రోజు నాడు చూసారా? అది రాలేదన్న మాట ఎంత స్పష్టంగా వచ్చింది. మరి దేవుని యొక్క కృప, అది చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె